ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు, దేవుని ప్రేమకు నిర్వచనం రాని వాళ్ళు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాడికి దేవుని ప్రేమ నేర్పించలేదు. వాడు దేవుణ్ణి ప్రేమిస్తే అలా అర్థాంతరంగా ఎవరిని అన్యాయం చేయడో, మోసం చేయడో, అక్రమంగా అన్యాయంగా విడిచిపెట్టడో. ఇది మనుషుల కృత్రిమ ప్రేమ, ఆర్టిఫిషియల్ లవ్. ప్రేమ లేకుండా నవ్వితే ఎలా నవ్వుతారు చెప్పండి? హృదయపూర్వకంగా నవ్వరండి, బయటకు నవ్వుతూ కనబడుతుంటారు అంతే, లోపలంతా కోపం, పగ, ద్వేషం, నటన అంటారు దాన్ని. ఈరోజు సమాజంలో ఉన్న ప్రేమలు అలాంటివే. అలాంటి కల్పిత ప్రేమలు ఈరోజు గొప్ప ప్రేమలు అనుకొని పేర్లు పెట్టారు. మళ్ళా సలీం అనార్కలి ప్రేమట, లైలా మజ్నూల ప్రేమ, ఇంకా దేవదాసు పారుల ప్రేమ. ఏముంది? పారు వదిలేసిపోయింది దేవదాన్ని, ఈడేమో గజ్జుకొక్కని పక్కన పెట్టుకొని ఒంటి మీద ఒక శాలువ వేసుకొని సీసాకి దాసుడు అయిపోయాడు. వాడు దేవుడికి దాసుడా? మళ్ళీ పేరు దేవదాసు. దేవ అంటే దేవుడని. ఈడు దేవుడికి దాసుడా, సీసాకి దాసుడా, పారుకు దాసుడా? ఇవన్నీ కథలండి. పిల్లలారా, యువత, ఆడపిల్లలు, మగపిల్లలు వింటున్నారా? వినాలి. ఎవరు మీకు చెప్పడు? బడుల్లో నేర్పించరివి. బడుల్లో నేర్పిస్తారు అలాంటి పాఠాలు. అందుకే ఇది బహిరంగంగా, ఇది బహిరంగ సభ కాదు, బహిరంగ బడి.